హాయ్ అండి అందరికీ. ఫైనల్లీ సీఎం వెళ్ళిపోయిన తర్వాత మేమైతే కళ్యాణం దగ్గరికొచ్చాం. కొంచెం రష్ తగ్గింది. దూరం నుండే స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. మంగళవారం మేము సత్యమ్మ అమ్మవారి గుడికైతే వచ్చాం. ఈ గుడి ఎక్కడుందంటే భద్రాచలానికి, కొత్తగూడానికి మధ్యలో పాలవంచ అనే ఊరు దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంది. చాలా ఫేమస్ అనమాట. చాలా సత్యమైన తల్లి. మనం ఏదనుకున్నా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మేము ఎప్పుడు భద్రాచలం వచ్చినా మిస్ అవ్వకుండా అమ్మవారి గుడికి వస్తూ ఉంటాం. ఈ గుడి హైవే మీద ఉందన్నమాట. గుడి ఆపోజిట్లోనే ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. పెద్ద పెద్ద చెట్లతో కూడిన ఖాళీ స్థలం. ఇక్కడికి అందరూ కూడా అమ్మవారికి కోడిని కానీ, మేకని కానీ నైవేద్యంగా పెట్టి వంట చేసుకుని తినేసి వెళ్తూ ఉంటారు. మేము కూడా అంతే. ఎప్పుడు ఇక్కడ వంట చేసుకుని తినేసి వెళ్తూ ఉంటామన్నమాట. చాలా ఎండగా ఉందండి. పెద్ద పెద్ద చెట్ల వల్ల ఏమో కొంచెం చల్లగా ఉందన్నమాట. మా బావగారు అయితే ఇక్కడ పొయ్యలు సెట్ చేస్తున్నారు. మా బావగారే ఎప్పుడు పొయ్యలు సెట్ చేస్తారు. అలాంటి చెయ్యి ఒకటి ఉండాలి కదా. ఎవ్రీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు కంపల్సరీ అంత ఓపికైన మనిషి. మా ఇంట్లో అయితే మా బావగారు. ఎప్పుడు ఆయన స్టవ్స్ పైన చేయడానికి అయితే ఒప్పుకోరు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడైనా సరే పొయ్యల పైన చేసుకోవాలి, కట్టెల పొయ్యి పైన అప్పుడే టేస్ట్ ఉంటుంది అంటారు. టేస్ట్ సంగతి పక్కన పెడితే దానికి చేయాల్సిన పని కూడా అట్లనే ఉంటుంది. ఒక్కొక్కసారి పొయ్యి అసలు మండదు. దానికి వెంటనే మండి మండి పొయ్యి ఆగిపోతుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి నైవేద్యం పెట్టుకుని అందరూ భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. మేమైతే 2 పొయ్యిలు పెట్టాం త్వరగా వంట అయిపోవాలని చెప్పి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్ చేసాం. అండ్ అమ్మవారికి నైవేద్యంగా పెడదామని పరమన్నం కూడా చేసామన్నమాట. అన్నీ రెడీ చేసేసుకొని మేము అందరం కూర్చొని హ్యాపీగా తినేసామన్నమాట. చక్కగా చికెన్ కర్రీ అన్నీ టేస్టీగా వచ్చాయి. అమ్మవారి గుడి దగ్గర ఎప్పుడు కూడా నార్మల్ దానికన్నా రెట్టింపు టేస్ట్ ఉంటుంది కూరలు, మీరు గమనించండి. నెక్స్ట్ చికెన్ తిన్నాం, మరి థమ్స్అప్ లేకపోతే ఎట్లా, మా బావగారు వెళ్ళి థమ్స్అప్ తీసుకుని వచ్చేసారనమాట. అందరం థమ్స్అప్ కూడా తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.